అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఈ వీడియోలో అలంకారాల గురించి తెలుసుకోబోతున్నాం. వీడియో ప్రారంభించే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసి ఉంచండి. నేను ఫర్దర్గా వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ అలంకారాలు ఎన్ని రకాలనేది చెప్పినాం చూడండి. అలంకారాలు రెండు రకాలు. ఒకటేమో శబ్దాలంకారాలు, రెండవది వచ్చి అర్థాలంకారాలు. ఈ శబ్దాలంకారాలు మళ్ళీ మూడు విధాలుగా ఏర్పడ్డాయి. మొదటిది వచ్చి అనుప్రాస అలంకారం, రెండవది యమకం, మూడవది వచ్చి ముక్త పదగ్రస్తం. ఇవి శబ్దాలంకారాల్లో మూడు భాగాలు ఉన్నాయి: అనుప్రాస అలంకారం, యమకము, ముక్త పదగ్రస్తం. ఇక్కడ అనుప్రాస అలంకారంలో మళ్ళీ 4 అలంకారాలు వస్తాయన్నమాట. మొదటిదేమో వృత్త్యనుప్రాస అలంకారం, రెండవదేమో చేకానుప్రాస అలంకారం, మూడవది లాటానుప్రాస అలంకారం, నాలుగవది అంత్యానుప్రాస అలంకారం. ఈ 4 యమకము, ముక్త పదగ్రస్తము ఇవన్నీ కూడా మనకు శబ్దాలంకారాలకి వస్తుంది. అదేవిధంగా అర్థాలంకారాలు తీసుకున్నామంటే అర్థాలంకారాల్లో మొదటిది ఉపమాలంకారము, రెండవది ఉత్ప్రేక్షాలంకారము, మూడవది వచ్చి రూపకాలంకారం, 4 అర్ధాంతరన్యాసాలంకారం, 5 శ్లేషాలంకారం, 6 స్వభావోక్తి అలంకారం, 7 అతిశయోక్తి అలంకారం, 8 వచ్చి దృష్టాంతలంకారం. మనకు 10వ తరగతిలోపు ఎక్కువగా ఈ అలంకారాలే అడుగుతూ ఉంటారు కాబట్టి 8 రాశాను. అర్ధాలంకారాలు ఇంకా ఉన్నాయి. మీరు హయ్యర్ సెక్షన్కి వెళ్ళే కొద్దీ మీకు ఇంకా కొన్ని అలంకారాలు వస్తుంది. అర్ధాలంకారాల్లో అనన్వయ అలంకారం అని, దీపక అలంకారం అని, ఉల్లేఖ అలంకారం అని, ప్రతీపాలంకారం అని, క్రమాలంకారము, సారాలంకారం, వ్యాజస్థుతి, ఇలా ఇంకా ఒక ఇంచుమించు 7-8 అలంకారాలు వస్తాయన్నమాట. మనము ఈ అలంకారాల గురించి మాత్రము ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో కూడా అన్ని అలంకారాలు ఈ వీడియోలో చెప్పట్లేదు, కొన్ని మాత్రం చెప్పదలుచుకున్నాను. మిగిలినవి తర్వాత ఒక 2-3 వీడియోల్లో మనము ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం. ఇక్కడ శబ్దాలంకారాలని చెప్పుకున్నాం, అర్ధాలంకారాలని చెప్పుకున్నాం. అసలు శబ్దాలంకారాలు అంటే ఏమి అనేది ఇక్కడ తెలుసుకుందాము. శబ్దాలంకారాలంటే శబ్దమే ప్రధానంగా కలిగినటువంటి అలంకారాలను శబ్దాలంకారాలు అంటాం. ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటిది. అర్ధాలంకారాలంటే ఏమంటే అర్థమే ప్రధానంగా కలిగినటువంటిది అర్ధాలంకారాలు అంటారు. ఇక్కడ అర్ధాలంకారాల్లో ఎక్కువగా మనము ఉపమేయం, ఉపమానం, ఉపమావాచకం, సమాన ధర్మం అనేటటువంటిది ఉంటుంది. తర్వాత ఇక్కడ ఉపమేయం, మనకు అలంకారాలంటేనే ఇవి నేర్చుకోవాలి. ఫస్ట్ ఉపమేయం అంటే ఏమి, ఉపమానం అంటే ఏమి. ఇక్కడ ఉపమేయం అంటే మనము ఎవరినైతే వర్ణించదలుచుకున్నామో అది ఉపమేయం. అంటే దేనినైతే వర్ణిస్తున్నామో వస్తువైతే, అదే వస్తువు కాకుండా మనిషి అయితే ఎవరిని వర్ణించదలుచుకున్నామో అది ఉపమేయం. ఉపమానం అంటే ఏమంటే ఎవరిని వర్ణించదలుస్తున్నామో, ఎవరితో వర్ణించదలుస్తున్నామో అది ఉపమానం. ఇక్కడ ఎవరిని అనేది ఉపమేయం, ఎవరితో అనేది ఉపమానం. ఎవరిని వర్ణిస్తున్నాము, ఏ వ్యక్తితో పోల్చుతున్నాం అనే చిన్న లాజిక్ తెలుసుకుంటే ఇక్కడ ఉపమేయం, ఉపమానానికి మీకు అర్థం తెలిసినట్టే. ఎవరితో అంటే వస్తువైతే దేనితో పోలుస్తున్నామో దానిని ఉపమానం అంటాం. ఎవరినైతే వర్ణించదలుచుకున్నామో అదొచ్చి ఉపమేయం అంట. ఇది గుర్తుపెట్టుకున్నారంటే అలంకారాలు, అన్ని అలంకారాలని కూడా చక్కగా గుర్తించుకోవచ్చు. తర్వాత ఇందులోనే ఉపమేయం, ఉపమానం, ఉపమావాచకం, సమాన ధర్మం ఈ 4 ఉంటాయి అన్నమాట. ఆ వాక్యంలో 4 ఉంటాయి. ఈ 4 గురించి ముందుగా మీకు అర్థం అవ్వాలి. ఈ 4 గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటే ఆ పదాన్ని మనము ఏ అలంకారం అనేది మనము ఈజీగా గుర్తించుకోవచ్చు. ఇక్కడ ఉపమావాచకం అంటే ఏమంటే ఉపమాన ఉపమేయాలను అనుసంధానించున్నది, కలుపునది. అనుసంధానించడం అంటే కలపడం. తర్వాత సమాన ధర్మం అంటే ఈ ఉపమాన ఉపమేయాల్లో ఉండేటటువంటి సమాన గుణం. ఆ గుణాన్ని మనము
ఆ గుణం అనేటటువంటి దాన్ని చెప్పలేదంటే ఆ వాక్యానికి అర్థం తక్కువగా ఉంటుంది. ఆ గుణాన్ని చెప్పినప్పుడే వాక్యానికి మంచి అర్థం అనేది వస్తుంది అని తెలుసుకోవచ్చు ఇక్కడ. కాబట్టి సమానమైనటువంటి గుణం అన్నమాట. విశేషణం అని కూడా చెప్పచ్చు ఇక్కడ. ఉదాహరణ చూడండి, రాజు సూర్యుడిలాగా అందంగా ఉన్నాడు. ఇక్కడ రాజుని సూర్యుడితో పోలుస్తున్నారు. రాజు వచ్చి సూర్యుడిలాగా అందంగా ఉన్నాడు. ఇది పోల్చడం అన్నమాట. ఉపమాన ఉపమేయాలకు చక్కని సాదృశ్యం చెప్పడం. రాజు సూర్యుడిలాగా అందంగా ఉన్నాడు. ఇక్కడొచ్చి ఎవరిని పోలుస్తున్నారు? రాజుని. కాబట్టి రాజు ఉపమేయం. ఎవరితో పోలుస్తున్నారు? సూర్యుడితో పోలుస్తున్నాడు. సూర్యుడు వచ్చి ఉపమానం. లాగా, ఈ లాగా తీసేసినామంటే అర్థమే ఉండదు వాక్యానికి. రాజు సూర్యుడి అందంగా ఉన్నాడు, అసలు అర్థం రాదు. ఉపమావాచకం అనేది లేదంటే ఆ వాక్యానికి అర్థం అనేది ఉండదు. కాబట్టి రాజు ఎవరిలాగా? సూర్యుడి లాగా. ఇదొచ్చి ఉపమావాచకం. లాగా అనేది వచ్చి ఉపమావాచకం. ఇక్కడ ఎలా ఉన్నాడు? ఇప్పుడు సమాన ధర్మం కొన్నిట్లో వస్తుంది, కొన్నిట్లో రాదనమాట. సమాన ధర్మం రాకుండా కూడా వాక్యాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఇందులో సమాన ధర్మాన్ని తీసినామంటే రాజు సూర్యుడిలాగా ఉన్నాడు అంటే అక్కడ విశేషణం అనేది లేదు. ఎలా ఉన్నాడు, ఏంటి, చక్కగానా, తెల్లగానా, నల్లగానా, అందంగానా, అందహీనంగానా, ఎలా అనేది అది చెప్తేనే మనకు ఆ వాక్యానికి పూర్తి అర్థము ఉన్నట్లనమాట. కాబట్టి ఇక్కడ అందం అనేటటువంటిది మనకు సమాన ధర్మం అనేది వస్తుంది. ఉపమాన ఉపమేయాల్లో ఉండేటటువంటి సమాన గుణం, ఇది మంచి గుణం అనమాట. ఎలా ఉన్నారు, రాజు అందంగా అన్నాడా అనేటటువంటి ఆ పదాన్ని అక్కడ ఇవ్వాలి. అక్కడ ఇవ్వకపోతే ఆ వాక్యానికి పెద్దగా అర్థం అనేది ఉండదు. రాజు సూర్యుడిలాగా ఉన్నాడు, అంత పవర్ఫుల్ అర్థంగా మనకు అక్కడ అనిపించదు. కాబట్టి ఇది ఉపమాన ఉపమేయ ఉపమావాచక సమాన ధర్మం. ఇప్పుడు మనము ఉపమాలంకారం గురించి తెలుసుకుందాం. ఉపమాలంకారం దేంట్లోది? మనకు అర్ధాలంకారాల్లో ఉన్నటువంటి మొట్టమొదటి అలంకారమే ఉపమాలంకారం. ఉపమాలంకారం అంటే ఏమంటే ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ఉపమాలంకారం. ఈ అలంకారాల్లో మీకు అలంకారాలన్నీ చెప్పిన తర్వాత మీకు కొన్ని గుడ్డి గుర్తులు చెప్తానన్నమాట. ఇక్కడ ఉపమాలంకారం అంటేనే పోలిక. ఉపమానానికి ఉపమేయానికి చక్కని పోలిక చెప్పినారంటే అది ఉపమాలంకారం. అదే ఉత్ప్రేక్ష అనుకోండి, ఊహించడం. ఉపమానాన్ని ఉపమేయంగా, ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడం, అది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. అదేవిధంగా రూపకం అంటే అభేదం చెప్పడం. ఓకే, ఇక్కడ ఉపమాలంకారం అంటే ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ఉపమాలంకారం. ఉదాహరణకి సంగీతం అమృతంలాగా మధురంగా ఉంది. సంగీతం అనేటటువంటిది ఎలా ఉందంటే అమృతంలాగా. ఇక్కడ సంగీతం అనేది ఉపమేయం, అమృతం అనేది ఉపమానం. దేన్ని పోలుస్తున్నామో అది ఉపమేయం, దేనితో పోలుస్తున్నామో అది ఉపమానం. లాగా అనేది ఆ రెండిటి మధ్యలో సంధి కుదిర్చేది అన్నమాట. లాగా అంటే అది ఉపమావాచకం. ఎలా ఉంది సంగీతము? అమృతంలాగా మధురంగా ఉంది. మధురంగా అనేది సమాన ధర్మం. ఇది మొదటి ఉదాహరణ. ఇక రెండవ ఉదాహరణ చూసామంటే ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది. ఇక్కడ ఉపమేయం ఏదంటే ఆమె ముఖం, ఉపమానం వచ్చి చంద్రబింబం, వలె అనేది ఉపమావాచకం, అందంగా అనేది సమాన ధర్మం. ఇదేమో ఉపమేయం. ఉపమేయం ఇదొచ్చి ఉపమానం, ఇది ఉపమావాచకం. ఉపమావాచకం. వలె అనేది అందంగా అనేది సమాన ధర్మం. ఇక్కడ మొత్తము ఈ ఉదాహరణల్లో అంతా కూడా పోల్చడం జరుగుతుంది. ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పబడుతుంది. కాబట్టి ఇది ఉపమాలంకారం. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, సమాన ధర్మం లేకుండా వాక్యాలు ఎలా వస్తుంది అనే డౌట్ వచ్చినప్పుడు, ఆయన ధర్మరాజు లాంటివాడు. ఇక్కడ సమాన ధర్మం లేదు,
ఆయన ఎలాంటోడో ధర్మరాజు లాంటోడు. ఇక్కడ ఏమి ఇచ్చినారో సమాన ధర్మం లేనటువంటి వాక్యం ఇది. ఉపమాలంకారం నందు 4 ధర్మాలు ఉంటాయి. ఏమేమిరా అంటే ఉపమేయము, ఉపమానము, ఉపమావాచకం, సమాన ధర్మం ఉంటే అటువంటి దాన్ని వీటిల్లో అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలాంటి దాన్ని ఏమంటామంటే పూర్ణోపమాలంకారం అంటారనమాట. అంటే 4 ఉన్నాయి కాబట్టి. అలా కాకుండా 4ంటిలో ఏ ఒక్కటి లోపించినా దాన్ని లుప్తోపమ అలంకారం అంటారనమాట. 4 ఉన్నాయి అంటే పూర్ణోపమ అలంకారం అంటాం. ఈ ఉపమానం, ఉపమేయం, ఉపమావచకం, సమాంతరం 4 ఉన్నిందంటే పూర్ణోపమ అలంకారం అంటాం. అదే ఏ ఒక్కటి లోపించినా కూడా మనము దాన్ని ఏమంటామంటే లుప్తోపమ అలంకారం. లుప్తం అంటే లోపించడం. దాన్ని ఏమంటామంటే లుప్తోపమ. లుప్తోపమ అలంకారం అన్నమాట. ఇదొచ్చి లుప్తోపమ అలంకారానికి వస్తుంది. ఇదొచ్చి పూర్ణోపమ అలంకారానికి వస్తుంది. ఇక్కడ ఏమిరా అంటే ఉపమాలంకారంలో ఈ అలంకారంలో మనకి ఉపమేయం కానీ, ఉపమానం కానీ, ఉపమావాచకం కానీ ఇవంతా కూడా లోపించడానికి అవకాశం లేదు. ఎందుకంటే అవి లోపిస్తే అక్కడ వాక్యమే రాదు మనకి. కాబట్టి ఎక్కువగా ఇందులో లోపిస్తూ ఉండేది ఏదంటే సమాన ధర్మం మాత్రమే. దానికి అవకాశం ఉంది. ఇట్లా ఉపమాలంకారానికి గుర్తొచ్చి పోలిక అన్నమాట. వలే అని చెప్పచ్చు, పోలిక, లాగా, అట్లు, రీతి, వంటి, ఓలే ఇట్లా పదాలంతా కూడా మనకు ఉపమాలంకారంలో వస్తూ ఉంటాయి అన్నమాట. మరికొన్ని ఉదాహరణలు. తల్లి ప్రేమ లాంటి చక్కని నీడనిచ్చే వేప చెట్టు. ఇంకో ఉదాహరణ, ఓ కృష్ణ నీ కీర్తి హంసవలే ఆకాశగంగలో మునుగుచున్నది. ఇది ఉపమాలంకారము. తర్వాత మనము ఉత్ప్రేక్ష అలంకారం గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించటం. ఇది గుర్తుపెట్టుకోండి. ఊహించటం అంటేనే ఉత్ప్రేక్ష అలంకారం. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించుట ఉత్ప్రేక్ష అలంకారం. ఉదాహరణకి, అతని ఇంటి ముందున్న పెద్ద కుక్కను చూసి సింహమేమోనని భయపడ్డాను. అతని ఇంటి ముందు ఏముంది? కుక్క ఉండదు. దూరం నుంచి చూసి అయ్యో అక్కడ సింహం ఉందేమో అని భయపడ్డాను. అంటే ఊహించుకున్నారు. ఇక్కడ కుక్కని సింహంలాగా ఊహించుకున్నారు. ఇట్లా ఊహించుకోవడమే మనకు ఉత్ప్రేక్ష అలంకారం వస్తుంది. ఉపమేయాన్ని, ఇక్కడ కుక్క అనేది ఉపమేయం. ఇంటి ముందున్నటువంటి పెద్ద కుక్క వచ్చి ఉపమేయం. సింహం అనేది వచ్చి ఉపమానం. అంటే ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించుకున్నాడనమాట. రెండవది, మండే ఎండ నిప్పుల కొలిమ అన్నట్లుంది. ఇక్కడ ఎండ వచ్చి ఉపమేయం, కొలిమ అనేది ఉపమానం. నిప్పుల కొలిమ అంటే బాగా నిప్పులు రాజేసినటువంటి చోటకి పోయి కూర్చున్నామంటే దూరంగా సెగ అట్లే కొడుతుంది. ఆ మండే ఎండ నిప్పుల కొలిమ అన్నట్లుంది. ఇక్కడ ఎండని కొలిమిగా ఊహించుకున్నారనమాట. మూడవ ఉదాహరణ, ఏనుగు నడిచే కొండ అన్నట్లు ఉంది. ఏనుగు, ఇక్కడ ఏనుగు వచ్చి ఉపమేయం, కొండ వచ్చి ఉపమానం అన్నమాట. ఏనుగు నడిచేటటువంటి కొండ అన్నట్లుగా ఉంది అంటే ఊహించుకున్నాడు. ఇట ఏనుగుని కొండలాగా ఊహించుకున్నారు. ఈ విధంగా ఊహించుకుంటే వచ్చేటటువంటి అలంకారమే ఉత్ప్రేక్ష అలంకారము. అదేవిధంగా ఇక్కడ ఏమో అన్నట్లుగా ఇలాంటివి కూడా రావచ్చు మనకు ఉత్ప్రేక్ష అలంకారంలో. ఇలా అర్ధాలంకారాల్లో 2 చెప్పుకున్నాము. ఇంకా మనకు 6 అలంకారాలు ఉన్నాయి. రూపక అలంకారం, అర్ధాంతరన్యాస అలంకారం, శ్లేషాలంకారము, స్వభావోక్తి అలంకారము, అతిశయోక్తి అలంకారము, దృష్టాంత అలంకారం. ఇవన్నీ కూడా మనము మరొక 2 వీడియోల్లో విపులంగా చెప్పుకుందాం. లేదంటే ఈ 6 అలంకారాలని మరొక వీడియోలో చెప్పబోతున్నాను. ఇంతటితో ఈ వీడియో పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.